ఇప్పటికే 3 సార్లు నువ్వే కాల్ చేశావు. తను ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటే ఇంట్రెస్ట్ లేనట్టే కదా. మేఘన, అనవసరంగా నీ పరువు నువ్వే తీసుకోకు. ఇట్స్ జస్ట్ రీబౌండ్ స్టెంట్ అంతే. ఏయ్, రీబౌండా అంటే ఏంటి? అంటే ఇప్పుడు నీకు బ్రేకప్ అయింది, అవగానే ఇంట్లో వాళ్ళు ఎవరు అమ్మాయిని చూపించారు, వెంటనే చూడగానే నచ్చింది అనుకొని తనే నా లైఫ్ అనుకొని వైఫ్ని చేసుకున్నావు. అదే రీబాండ్ అంటే. ఇప్పుడు చూడు, సి ఏయ్, ఇప్పుడు నాకేమైందిరా? ఇప్పుడు ఏం అయ్యింది అనేది పాయింట్ కాదు, ఏం అవ్వచ్చు అనేది పాయింట్. రేయ్, ఏమైనా ఏం అవ్వకపోయినా సీరియస్గా నేను ఫోన్ చేసేదే లేదురా. నాకు మాత్రం క్లారిటీ వచ్చేంత వరకు. అర్థం చేసుకో, హిస్ నాట్ ఈవెన్ యువర్ ఫ్రెండ్. ఇలా నాతో నేనే మాట్లాడుకుంటున్నారేంటి? ఇట్స్ జస్ట్ అ బ్లడీ ఫోన్ కాల్. జస్ట్ సే మళ్ళీ మాట్లాడాలి, ఎప్పుడు కలుద్దామని మాత్రమే, అంతే. టైం 1 అవుతుంది. ఇప్పుడు చేద్దామా వద్దా? నువ్వు గొప్ప కన్ఫ్యూజన్లో ఉన్నావని మా ఇద్దరికి క్లారిటీ వచ్చింది. అసలు ఆ కన్ఫ్యూజన్ ఎట్టు నీ క్లారిటీ వచ్చిందా? నో 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 నో, ఈసారి మాత్రం ర్యాండమ్గా డెసిషన్ తీసుకోదలుచుకోవట్లేదురా, సీరియస్గా. సో ఇప్పటికీ నువ్వు ఫోన్ చేయనంటావు. నేను ఫోన్ చేసేదే లేదు. ఓకే, లెట్ మీ జస్ట్ కాల్. ఏ నో మేఘనా, నో. ఓయ్, ఇట్స్ క్వైట్ న్యాచురల్ రా, నీకు తెలీదా? నేను చదివాను. ఎక్కడ చదివావు? 1 సెకండ్, ఫార్వర్డ్ మెసేజ్ చూపిస్తాను నాకు. నేను మర్చిపోతావు. రే, సగం ప్రపంచం వాట్సాప్ మెసేజ్ల మీద బతికిపోతుంది. నువ్వు నీ ఫార్వర్డెడ్ తీర్సు. చల్, ఇప్పటికీ రీబాండ్ అంటావు. అబ్సల్యూట్లీ రా, అబ్సల్యూట్లీ. సర్రా, ఇప్పుడు టైం 1 అవుతుంది. చూద్దాం, మేఘనా నీకు కాల్ చేస్తే రీబౌండ్ కాదని ఒప్పుకుంటావా? ఆహా, చేయలేదనుకో, మేము ఒప్పుకుంటాం. ఆ రోజు ఆఫీస్లో జరిగింది ఏదో కోయిన్సిడెన్సే, నువ్వు కూడా ఏదో ఒట్టినే ఫీల్ అవుతున్నావు అని. ఆ మేఘన నాకెందుకు కాల్ చేస్తుందిరా? అది ఈ టైంలో అసలు నా గురించి ఎందుకు కాల్ చేస్తుంది? ఇప్పుడు 1 అయింది. తెలుసు, ఒకవేళ చేస్తే. కానీ చెయ్యాలిగా. చేస్తే చేస్తే మేఘనా ప్లీజ్ కాల్ వరుణ్ నౌ. నిజంగా చేసావంటే వద్దర్. ఎలా రా? అరే నాకేం తెలుసురా. హలో హలో. మేఘ్నా. హాయ్ వరుణ్, నేను నీతో మాట్లాడాలి. అది నేను నీతో ఒకటి మాట్లాడాలి మేఘ్నా. దేని గురించి? అది యాక్చువల్లీ ఇప్పుడు నేను తాగేసున్నాను, నేను ఏదో వాగుతాను, నువ్వేదో వింటావు, అది ఇంకోలాగా అర్థమవుతుంది. ఇప్పుడు అవసరమా చెప్పు? ఓకే, యా, ఐ అండర్స్టాండ్. రేపు కలుద్దామా? ఓకే, బాయ్. ఏంటి వరుణ్, ఇన్సూరెన్స్ ఎక్కడి దాకా వచ్చింది? అది నెల ఆఖరికి అయిపోతుంది సార్. అయిపోతుందా నిజంగా? యా, అయిపోతుంది సార్. ఎంత బిజీగా ఉన్నాడు. అయిపోతుంది సార్ ఈసారి పక్కా. చూడు మరి. హే హే వరుణ్, యూ లుకింగ్ గుడ్. ఏంటి స్పెషల్? ఏమో. వావ్. ఏంటి? ఏం లేదు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ కమ్ హియర్ వరుణ్ అన్నావు కదా, అది గుర్తొచ్చింది. ఓ, రాకూడదనే కదా. సరే, నేను మేఘ్నా మేఘ్నా ప్లీజ్, నీ అలా అన్నా చెప్పు, ప్రతిదీ డైరెక్ట్ తీసుకుంటావు. అమ్మాయిల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఇన్సూరెన్స్ల మీద పెడితే బాగుంటుంది. నాకెందుకో ఇక్కడి నుంచి బయటికి వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎన్ని ఇన్సూరెన్స్లు చేశారు మీరు? ఆఫీస్ అవర్స్ కదా, నేను రాలేను. ఇట్స్ ఓకే.
నిజంగా ఏదో తొందరపడి డెసిషన్స్ తీసుకోక్కర్లేదు కదా. మేఘ్నా, నేను తొందరపడి లైఫ్లో తీసుకున్న ఏ డెసిషన్ కూడా యూనో వాట్? ఇలా ఒకే ఒక్కసారి ఫీలింగ్స్ క్రియేట్ అయ్యి తర్వాత దాన్ని నమ్మేసి బాధపడి పక్కన వాళ్ళు కూడా బాధ పెట్టి సీరియస్లీ ఐ డోంట్ వాంట్ గో త్రూ దిస్ ఆల్ ఓవర్ అగైన్ మేఘ్నా. Varun, please try to understand. This is really serious. I barely even know you. కానీ 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 నీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. ఒక పక్క రీబౌండ్ అనిపిస్తుంది, మరోవైపు ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే అనిపిస్తుంది మేఘ్నా. కానీ కానీ ఈ ఎక్సైట్మెంట్ ఎంతకాలం ఉంటుందో అర్థం కావట్లేదు. అంటే 35 years అంటే లాంగ్ టైం కదా. మరి ఏం చేద్దాం? చూద్దాం. ఏం చూద్దాం? అదే ఈ ఎక్సైట్మెంట్ మనకి ఎంతకాలం ఉంటుందో అని. ఇంతకీ నీకు ఇది ముందుకి వెళ్ళాలని ఉందా లేదా? లేదు లేదు మేఘ్నా. వెళ్ళాలని ఉంది, లేదా? ఉంది. అసలు నీ అన్నది ఏంటి, నువ్వు అంటుంది ఏంటి? మరి ఏం చేద్దాం? ఫస్ట్ ఒక కప్ కాఫీ తాగుదాం. మీరు ఎలా అంటే అలాగేనండి వరుణ్ గారు. ఓకే. నాకంటే నువ్వే ఎక్కువ కన్ఫ్యూజ్డ్ ఉన్నావు తెలుసా వరుణ్. సో మేఘ్నా చెప్పు, మరి ఏం చేద్దాం? వరుణ్, ఈవెన్ ఐ డోంట్ వాంట్ హర్ట్ యూ ఆర్ మై సెల్ఫ్. ఇంకోసారి రిలేషన్షిప్లో ఏదైనా అనుకోనిది జరిగితే నాకు కంప్లీట్గా నమ్మకం పోయేటట్టుంది. నా సిచ్యువేషన్ కూడా ఇంచుమించు అలానే ఉంది మేఘ్నా. అర్థం కాలేదు. అంటే ఇప్పటి వరకు ఏం ఆలోచించకుండానే లైఫ్లో డెసిషన్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. వరుణ్, నేను ఆలోచించి తీసుకునే డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. మేఘ్నా, ఈసారి మాత్రం మనం రాంగ్ అవ్వకూడదు, ఓకేనా? బై గెటింగ్ క్యారీడ్ అవే ఎమోషనల్లీ అన్నెసెసరీలీ వరుణ్. ఓకే, నో ప్రాబ్లం. నో నెసరీ ఓన్లీ. మేఘ్నా, నువ్వు నా కంగారు కూడా అర్థం చేసుకో, ఓకేనా? అండ్ ఇదంతా ఎందుకు అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు మేఘ్నా. ఐ డోంట్ ఈవెన్ నో యూ ప్రాపర్లీ, ఓకే? అలాగే అనిపించింది, కానీ తర్వాత అర్థమైంది. ఏమని? అబ్బాయిలు వాళ్ళకి కావాల్సింది ఇచ్చినప్పుడు ఇష్టపడతారని. అలానా? అయితే నేను ఒకటి చెప్పగలను. ఏంటి? అమ్మాయిలు వాళ్ళకి వినాలనిపించింది చెప్పినప్పుడు మాత్రమే ఇష్టపడతారని. అంటే మేఘ్నా, ప్లీజ్ ఇనఫ్ ఆఫ్ ఫిలాసఫీ, ఓకే? నిజంగా నాకు తెలియదో, తెలిసినా ఎలా చెప్పాలో తెలీదో, చెప్పినా నీకు ఎలా అర్థమవుతుందో తెలియదో, అర్థమైనా అర్థం కాకపోయినా. అర్థం కాకపోతే మేఘ్నా, వుడ్ యూ లైక్ టు గివ్ ఇట్ ఎ ట్రై? ఐ మీన్ యూనో. వుడ్ యూ లైక్ టు గివ్ ఇట్ ఎ ట్రై? ఐ మీన్ ఇది గ్యారంటీగా రీబౌండ్ కాదని మనకు తెలియాలి కదా. మేఘ్నా, అంటిల్ వీఆర్ ష్యూర్ ఇది ఎప్పుడు డిస్కస్ చేయొద్దు, ఓకేనా? చూద్దాంలే, వదిలే. అవును, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, నేను వెళ్తాను. నేను వస్తాను. మరి ఆఫీస్? ఆఫీస్ ఉంటుందిలే. మరి జాబ్? జాబ్ కూడా ఉంటుంది. మరి ఫ్రెండ్స్ జాబ్స్? ఇప్పుడు నా ఫ్రెండ్స్ కన్నా నాకు ఇది ఇంపార్టెంట్, ఓకే? ఇది అంటే